హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే యాప్ ద్వారా మీరు ఆల్మోస్ట్ 3000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఇది జెన్యూన్ యాప్. ఆల్రెడీ నేను పేమెంట్ ఎర్న్ చేశాను. సో మీకు కూడా రిఫర్ చేస్తున్నాను. మీకు లాస్ట్లో పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో ఇట్స్ జెన్యూన్ యాప్, నాట్ ఫేక్ యాప్. మీకు యాప్ లింక్ కిందన డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. వన్స్ మీరు యాప్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ అన్ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. మీ జీమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత ప్రాసెస్ ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు స్టాక్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, లెస్ దెన్ 1 ఇయర్, 1 to 2 years, 2 to 5 years అని చెప్పి అడుగుతుంది. మీ ఇష్టం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. లెస్ దెన్ 1 year క్లిక్ చేద్దాం. దాని తర్వాత ఆర్ యూ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ అని క్వశ్చన్ అరైజ్ అవుతుంది. పొలిటికల్లీ ఎక్స్పోజ్డా కాదా అంటే మీరు రాజకీయంగా మీరు పలుకుబడి ఉన్న వాళ్ళ కాదని అడుగుతుంది. నో అని పెట్టండి. వాట్ ఈజ్ యువర్ ఆక్యుపేషన్ అని అడుగుతుంది. ఆక్యుపేషన్ పక్కనున్న యారో మార్క్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు మన స్క్రీన్లో చూస్తున్నట్టు ప్రైవేట్ సెక్టరా, గవర్నమెంట్ సర్వీసా, పబ్లిక్ సర్వీసా, అగ్రికల్చరా, ప్రొఫెషనలా, బిజినెసా, హౌస్ వైఫా, రిటైర్డ్ అని అడుగుతుంది. మీరు ఎనీథింగ్ యాజ్ యువర్ చాయిస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టూడెంట్ అయినా పర్వాలేదు, ప్రైవేట్ సెక్టర్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ సర్వీస్ అయినా పర్వాలేదు. సెలెక్ట్ చేసిన తర్వాత సపోజ్ స్టూడెంట్ అని సెలెక్ట్ చేస్తే కిందన యువర్ ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ యువర్ పాన్ కార్డ్ అని అడుగుతుంది. మన పాన్ కార్డులో ఉన్న విధంగా ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఈజ్ యువర్ కంట్రీ ఆఫ్ ట్యాక్స్ డిస్టెన్సీ అదర్ దాన్ ఇండియా అని అడుగుతుంది. అంటే మీరు పన్ను చెల్లించే ప్రదేశం అదర్ దాన్ ఇండియానా అని అడుగుతుంది. లేదు, మనం అందరం ఇండియన్సే, లోకల్ టు ఇండియా కాబట్టి మనం ట్యాక్స్ కూడా ఇండియాలోనే చెల్లిస్తున్నాం కాబట్టి నో అని క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే మీరు నో అని క్లిక్ చేస్తారో దాని తర్వాత నో సెట్ యువర్ ట్రేడింగ్ ప్రిఫరెన్సెస్ అని చెప్పి అడుగుతుంది. ట్రేడింగ్ ప్రిఫరెన్సెస్లో మీకు 3 types ఉంటాయి: ఈక్విటీ, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్, కరెన్సీ, అండ్ లాస్ట్ వన్ కమోడిటీస్. మీరు యాప్ ఇన్స్టాల్ చేసే ఈ టైంలో 3 ఆప్షన్స్లో ఏం సెలెక్ట్ చేసినా డోంట్ వరీ, ఎనీథింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఈక్విటీ అయినా సెలెక్ట్ చేయండి, లేదంటే సెకండ్ వన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, కరెన్సీ సెలెక్ట్ చేస్తే మనకి క్యాష్ ద్వారా ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది. సెకండ్ వన్ సెలెక్ట్ చేస్తాం. దాని తర్వాత మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే చూజ్ ఏ లెవరేజ్ ప్లాన్ అని చెప్పి అడుగుతుంది. ప్రియారిటీనా, బేసిక్ ప్లాన్ అని చెప్పి 2 ఉంటాయి. మీరు ప్రియారిటీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా బేసిక్ ప్లాన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రియారిటీ అయితే 30 per trade అని అడుగుతుంది. అదేం మీరు పట్టించుకునే అవసరం లేదు. బేసిక్ ప్లాన్ అయితే మీకు బిగినర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. మనం బేసిక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది క్వశ్చన్ ఇది ఏంటంటే రిక్వైర్స్ సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి సిగ్నేచర్ క్యాప్చర్ అవుతుంది, ఒక్కొక్కసారి డైరెక్ట్గా క్యాప్చర్ అవ్వదు, కెమెరా యాక్సెస్ లేదంటుంది. దాని సొల్యూషన్ నేను ఇప్పుడు చెప్తాను. అండ్ సపోజ్ ఇప్పుడు సిగ్నేచరు మీరు పేపర్ మీద సైన్ చేసి అక్కడ జస్ట్ ఇమేజ్ దాన్ని క్యాప్చర్ చేసి ఫోటో తీసి అప్లోడ్ చేస్తే సింపుల్ అయిపోతుంది. బట్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ దగ్గర మాత్రం కొన్ని మన యాక్సెస్ని బట్టి ఒక్కొక్కసారి అలౌ చేస్తుంది, ఒక్కొక్కసారి అలౌ చేయదు. సో ఇప్పుడు మనకి సపోజ్ ఇప్పుడు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయడానికి మనం ట్రై చేసినప్పుడు కనుక అది యాక్సెస్ డినైడ్, కెమెరా నాట్ గివింగ్ పర్మిషన్ అని చెప్పి కనుక మీకు వస్తే మీరు ఇక్కడితో ఇలా స్టాప్ చేసి మీరు ఏం చేస్తారంటే upstox.comలోకి వెళ్తారు. upstox.com upstox.comలోకి వెళ్ళిన తర్వాత upstox.comలో మీకు సేమ్ క్రియేట్ అకౌంట్ ఆప్షన్ ఉంటుంది. డోంట్ వరీ, ఇక్కడ మనం మళ్ళీ ఫస్ట్ నుంచి చేయలేమో అని కంగారు పడకండి. మీరు జస్ట్ క్రియేట్ అనే అకౌంట్ మీద మీరు క్లిక్ చేయగానే మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఏ స్టెప్ దగ్గర అయితే ఆగారో కరెక్ట్గా అక్కడి నుంచి మీకు ప్రాసెస్ అవుతుంది. సో సిగ్నేచర్ ఆటోమేటిక్గా మీరు ఆల్రెడీ అప్లోడ్ అయితే వదిలేస్తారు, లేదంటే కనుక సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ మీకు ఫోటోగ్రాఫ్ జస్ట్ మీకు అప్లోడ్ దగ్గర క్లిక్ చేయగానే మీకు కెమెరా యాక్సెస్ అడుగుతుంది. యాక్సెస్ ఇస్తారు. యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఏంటంటే జస్ట్ మీకు కెమెరా ముందు మనం ఫోటో తీసుకొని అప్లోడ్ చేస్తే ఈజీగా అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు నా ఓపెన్ యువర్ అప్స్టాక్స్ అకౌంట్ ఇన్ ఏ బ్లింక్ విత్ డిజీ లాకర్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. దాని కింద ఉన్న కనెక్ట్ యువర్ డిజీ లాక్ విత్ అప్స్టాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి ఏంటంటే మన ఆధార్ యొక్క నెంబరు ఖచ్చితంగా మొబైల్తో లింకప్ అయి ఉండాలి. అప్పుడే మనకి ప్రాసెస్ సక్సెస్ అవుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత మనకి స్క్రీన్ మీద చూపించినట్టు ఇలా చూపిస్తుంది. అప్లికేషన్ సబ్మిటెడ్, స్క్రూటినీ ఇన్ ప్రోగ్రెస్,
అండ్ ద లాస్ట్ వన్ అకౌంట్ యాక్టివేషన్. యాక్చువల్గా ఇక్కడ అకౌంట్ యాక్టివేషన్ వితిన్ 1 డేస్లో ఇది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత మీరు సక్సెస్ఫుల్గా దీన్ని క్రియేట్ చేసుకున్నారు. దీని తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ యాప్లో మీకు ఎప్పుడైతే యూజర్ నేము పాస్వర్డ్ మీకు ఈమెయిల్ ద్వారా వస్తాయి. ఈమెయిల్ ద్వారా మీరు సబ్మిట్ ఆ యాప్లో ఎంటర్ చేసి ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీకు రిఫర్ అండ్ ఎర్న్ అని చెప్పే ఆప్షన్ ఉంటుంది. మీరు ఈ యాక్టివేషన్ తర్వాత రిఫర్ చేసిన ప్రతి రిఫరల్కి ఖచ్చితంగా 300 అమౌంట్ జెన్యూన్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇది మీకు ప్రూఫ్ కావాలి కాబట్టి మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఇక ఇక్కడ చూడండి, ఆల్రెడీ నాకు 300 విత్డ్రాల్ నేను క్యాష్ విత్డ్రాల్ చేశాను, ప్లస్ ఇంకొకటి విత్డ్రాల్ పెండింగ్ ఉంది. ఇది జెన్యూన్ యాప్, దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ పేమెంట్. సో మీరు ఎర్న్ చేయండి, అందరికీ రిఫర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.